ఆ తల్లి బహు అందగత్తె. విచిత్రం తెలుసా, 90 సంవత్సరాల వయసు వచ్చిన ఆ తల్లి అందం తరగలేదు. ఎవరు ఆ తల్లి? ఆహా, ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అబ్రహాం. ఆ దేశం ఎంత గొప్ప దేశమో తెలుసా? ఈ శారమ తల్లి అందాన్ని చూసి ఆవిడ అందాన్ని గూర్చి ఫరో రాజు దగ్గర పొగిడారట. ఎంత అందంగా ఉందంటే, ఆ అమ్మాయి ముక్కుంది, అబ్బాబ్బా కోటేరు ముక్కు, కళ్ళున్నాయి, చంపకు చారడేసి కళ్ళు, జడ ఉంది మున్సిపాలిటీ సీపిరి, మెడ ఉంది కొంగ మెడ, అబ్బాబ్బాబ్బా ఎంత! అసలు ఐగుప్తు దేశం అంతా వెతికినా ఎట్టాటి అందగత్తె కనపడదు. ఇక రాజు శారమ తల్లి మీద మనసు పడ్డాడు. తీసుకురండి అని చెప్పాడు. కట్టుకున్న తన భార్యను తన చేతిలో నుంచి లాక్కొని ఆ తల్లిని చెరపటానికి తన ఇంట్లోకి తీసుకొని వెళ్తే, అబ్రహాము ఆ రాత్రంతా ప్రశాంతంగా నిద్రపోయి ఉంటాడా? రాత్రంతా కన్నీళ్లతో దేవుని పాదాలు తడిపుంటాడా? ఏడ్చుంటాడు. దేశం కాని దేశానికి వచ్చానయ్యా, నేను ఆ రాజుతో మాట్లాడలేనయ్యా, నా భార్యను ఏ గదిలో బంధించారో నాకు తెలియదయ్యా, ఒకవేళ నేను వెళ్ళాలని ప్రయత్నం చేసిన భటులు ఊరుకుంటారా, సైనికులు ఊరుకుంటారా, చంపేస్తారయ్యా, నేను అక్కడికి వెళ్ళలేను. అబ్రహాము ఆ రాత్రి అంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చుంటాడు. అద్భుతం తెలుసా, అబ్రహాము చేసిన ప్రార్థన ఫరో రాజు శారమును ముట్టకుండా ఆ ప్రార్థన కంచెగా మారిపోయింది. శారమును ఫరో ముట్టాలనుకున్నాడు, ఏదో చెయ్యాలనుకున్నాడు, కానీ ఏం జరిగిందో తెలుసా? ఒక వింతైన రోగం ఫరో ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ వస్తే భయపడి, నువ్వు ఎవరి భార్యవి? అబ్రహాము భార్యను. నీకు ఒక దండం తల్లే, నేను పొరపాటు చేశానని కానుకలు దండాలు దస్కారాలు ఇచ్చి శారముని తిరిగి ఇంటికి పంపించాడు. నేనంట రాజు చెరపాలని అనుకున్నా, ఇంత కూడా శారమును ముట్టలేకపోయాడు. సామెత ఒకటి ఉంది కదా, రాజు తలచుకుంటే దెబ్బలు కొదువ అంటారు, రాజు తలుచుకుంటే కొండ మీద కోతిని కూడా దించగలడు అంటారు. రాజు తలుచుకుంటే ఏవైనా చేయగలడని లోకం అంటది, కానీ నేనంట రాజు కొన్ని చేయగలుగుతాడు, కొన్ని చేయలేడు. నీ ప్రార్థన అన్ని కార్యాలు చేయగలుగుతుంది. నీ ప్రార్థన చెయ్యలేని కార్యం అంటూ భూమి మీద ఏది లేదు. ఓ భక్తుడు అంటాడు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఎవ్రీథింగ్.